హలో అందరికీ. సో మీరు అప్లోడ్ చేసే షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ ఎందులో అప్లోడ్ చేస్తున్నారంటే పబ్లికా, ప్రైవేటా లేకపోతే అన్‌లిస్టెడా? వీటిలో ఎందులో మీరు షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తే వ్యూస్ అనేది బాగా వస్తాయి. దాని గురించి ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకంటే ముందు హాయ్, హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్‌ని చూస్తున్నారో దయచేసి నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మేము డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి కాబట్టి ఒకవేళ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై టు షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీరు షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ మీరు అప్లోడ్ చేయాలనుకున్నారో యూట్యూబ్లో, ఇక్కడ మీరు 3 ఆప్షన్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది యూట్యూబ్. అంటే ఎదురుగా పబ్లిక్‌గానా మీరు అప్లోడ్ చేయొచ్చు, ప్రైవేట్‌గానా అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే అన్‌లిస్టెడ్‌గా. 3 వేస్‌గా మీరు ఇక్కడ మీ వీడియోస్‌ని అప్లోడ్ చేయొచ్చు. అది ఎలా అంటే నేను ఇక్కడ వీడియో కంప్లీట్‌గా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూపిస్తాను. బట్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అనేది జాగ్రత్తగా కేర్ఫుల్గా చూడండి. ఎందుకంటే స్కిప్ చేసి మీరు ఫార్వర్డ్ చేస్తారంటే కొన్ని పాయింట్స్ అనేవి మిస్ అవుతాయి. బట్ దోస్ ఆర్ మేబీ మిస్‌లీడింగ్ టు యూ ఓన్లీ. ఓకేనా? చూడండి ఇప్పుడు. పబ్లిక్ అంటే ఏంటి అంటే చెప్పడం కన్నా చూపిస్తే మీకు చాలా మీకు కూడా బాగా అర్థమవుతుంది. అలానే ఇక్కడ ఇంకొక టాపిక్ కూడా చెప్పబోతున్నాను, షెడ్యూల్. షెడ్యూల్ అంటే ఏమి, ఎందుకు యూజ్ చేస్తారు, పర్టికులర్గా షార్ట్స్కి ఎలా యూజ్ చేస్తారు, వీడియోస్కి, లాంగ్ వీడియోస్కి ఎలా యూజ్ చేస్తారనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్స్లో మీరు టైమింగ్ కూడా మీరు షెడ్యూల్లో మీరు టైంని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అంటే చూడండి, కంప్లీట్గా 5 వీడియోస్ చేసేస్తారనుకోండి. ఆ 5 వీడియోస్ కూడా ఈరోజు ఒకటి, రేపు ఒకటి, మన్నాడు ఒకటి, అలా 5 డేస్ వరకు కూడా ఆ వీడియోని ఎవ్రీడే ఈ టైంకి మీరు అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో అన్నప్పుడు పర్టికులర్ టైం అనేది మీరు సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ షెడ్యూల్ లిస్ట్లో. అది ఎలా అనేది నేను పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. చూడండి, ఇక్కడ నా దగ్గర ఉన్న మొబైల్లో యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఏదైనా క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇలా చూడండి, ఏదైనా మీకు నచ్చిన షార్ట్ ఒకటి ఇలా సెలెక్ట్ చేసుకోండి. యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను సౌండ్స్ అండ్ ఎఫెక్ట్స్ ఏం యాడ్ చేయడం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ పబ్లిక్, ప్రైవేట్ వాడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇలా లాగ్ చేయకూడదు కాబట్టి. నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక క్యాప్షన్ ఒకటి పెట్టేద్దాం. ఏమని ఇద్దాము, మై వీడియో, దట్స్ ఇట్. సింపుల్గా మై వీడియో అనేసి ఒక టైటిల్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు చూడండి విజిబిలిటీ అనేది నేను ఎలా ఇవ్వాలి. విజిబిలిటీ అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం మనకు బెనిఫిట్ అంటే మెయిన్గా చూడండి, విజిబిలిటీలో పబ్లిక్ అంటే యూజర్స్ అందరూ చూస్తారు. ఎవరెవరైతే యూట్యూబ్లో యూట్యూబ్లో ఎవరైతే షార్ట్స్ చూస్తారో అందరికీ ఇది మోస్ట్లీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి పబ్లిక్లో పెట్టినప్పుడు. అన్లిస్టెడ్ అంటే మీరు ఎవరికైతే ఈ అన్లిస్టెడ్ అని ఎప్పుడైతే ఇలా క్లిక్ చేస్తారో, క్లిక్ చేసినప్పుడు ఈ లింక్ ఎవరెవరికైతే మీరు షేర్ ఈ వీడియో పర్టికులర్ నంబర్స్ పర్టికులర్ వాళ్ళు మాత్రమే చూడాలి. అంటే మీ ఫ్రెండ్స్ మాత్రమే చూడాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ చూడకూడదు. అలాంటప్పుడు సమ్ పర్టికులర్ మెంబర్స్ వీళ్ళు మాత్రమే చూడాలి అని అనుకున్నప్పుడు అన్లిస్టెడ్ పైన క్లిక్ చేయాలి. చూడండి, ఎనీ వన్ విత్ ద లింక్ కెన్ వ్యూ. అంటే ఎవరెవరికైతే మీరు లింక్ షేర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో చూసే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ప్రైవేట్ అన్నప్పుడు ఎవరైతే మీకు సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు మీ సబ్స్క్రైబర్స్ మాత్రమే చూస్తారన్నమాట. ఇలా అన్నమాట. పబ్లిక్ అంటే యూట్యూబ్ యూస్ చేసి అందరూ చూడొచ్చు. అన్లిస్టెడ్ అంటే చూడండి, ఇక్కడ పెట్టినారు చూడండి, పబ్లిక్ అంటే ఎనీ వన్ కెన్ సెర్చ్ ఫర్ అండ్ వ్యూ. అంటే ఎవరైనా సెర్చ్ చేయొచ్చు, చూడొచ్చు ఈజీగా. సెర్చ్ చేసినా చేయకపోయినా ఈజీగా మీ షార్ట్ అనేది అందరికి వెళ్తుంది. అన్లిస్టెడ్ అన్నప్పుడు ఎనీ వన్ విత్ ద లింక్ కెన్ వ్యూ. ఎవరెవరికైతే ఆ లింక్ అనేది మీరు షేర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అది పోతుంది. ప్రైవేట్ అన్నప్పుడు ఓన్లీ పీపుల్ యూ చూస్ కెన్ వ్యూ. అంటే ఎవరెవరైతే ఓన్లీ మోస్ట్లీ సబ్స్క్రైబర్స్ అంటే మనకు ఫాలో అయ్యే వాళ్ళు కానీ మనం ఫాలో చేసే వాళ్ళు అంటే సబ్స్క్రైబర్స్ మాత్రమే చూసే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రైవేట్ అన్నప్పుడు. షెడ్యూల్ అంటే చూడండి, ఇక్కడ ఏమి అంటే షెడ్యూల్ అంటే నేను 5 వీడియోస్ తీసేసాను. 5 వీడియోస్ తీసేసి ఈరోజు ఒకటి, రేపు ఒకటి, మన్నాడు ఒకటి, ఇలా కంటిన్యూస్గా 5 డేస్ వరకు నేను 5 డేస్కి 5 వీడియోస్ అనేది ఈరోజే నేను సెలెక్ట్ చేసి పెట్టేసానంటే ఎవ్రీడే ఈ టైంకి నా వీడియో అనేది అప్లోడ్ అయిపోవాలా. నేను ఎక్కడున్నా కూడా నా వీడియో అనేది ఈ టైంకి అప్లోడ్ అయిపోవాలి. నాకు టుమారో ఏదైనా ఫుల్ వర్క్ ఉండొచ్చు. వీడియో అప్లోడ్ చేసే టైం నాకు లేకపోవచ్చు. అలాంటప్పుడు ఈ షెడ్యూల్ ఆప్షన్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. ఎలా అనేది చూడండి. చూడండి, ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వీడియో అనేది నేను ఎప్పుడు టుమారో ఈరోజు కావాలంటే ప్రీవియస్ డేట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఎప్పుడు కూడా నెక్స్ట్ డేటే చూపిస్తుంది. ఈరోజు 20 కదా. చూడండి, ఈరోజు 20 కాబట్టి నీకు 20 సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఓకే పైన క్లిక్ చేయండి. నేను వచ్చి ఈ వీడియోని 6 o'clockకి నేను ఇది అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు 6 PM కి ఓకే అని ఇచ్చేయాలి. ఓకే అని ఇచ్చేసి
బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసి అప్లోడ్ షార్ట్ పైన క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ అయిపోతుంది. బట్ ఇప్పుడు అప్లోడ్ అయిపోయి లైక్ డ్రాఫ్ట్ లాగా సపరేట్గా సేవ్ అయి ఉంటుంది. లైక్ ఇప్పుడు అప్లోడ్ అయిపోతుంది. బట్ యూజర్స్కి ఎప్పుడు వెళ్తుంది అంటే 6 PM తర్వాత, అంటే 6 o'clock తర్వాత మాత్రమే యూజర్స్కి వెళ్తుంది, అంటే యూట్యూబ్ చూసే వాళ్ళకి. ఒకవేళ ఇక్కడ ఇంకొకటి చూడండి, లైక్ ఒకవేళ మీరు లైక్ ఫ్రైడే డేట్, లైక్ ఈరోజు థర్స్డే ఉండండి చూడండి. సో ఇక్కడ షెడ్యూల్ చేసే విధానం ఇంకొక లాగ్ కూడా చేసి చూడండి. సో ఒకవేళ నేను ఇంకొక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఇక్కడ. సో ఆ వీడియో 22 అంటే సాటర్డేకి నేను పోస్ట్ చేయాలి అనుకోండి. జస్ట్ సాటర్డే డేట్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే పైన క్లిక్ చేయండి. సో టైమింగ్ అని నేను ఒకవేళ 8 o'clockకి అప్లోడ్ చేయాలనుకోండి, 8 o'clock 8 PM ఓకే చేయండి. సో చూడండి, సో లైక్ ఇప్పుడైతే అప్లోడ్ అయిపోతుంది షార్ట్, బట్ ఎప్పుడు లైక్ యూజర్స్కి కనిపిస్తుంది వీడియో అంటే March 22 8 PM తర్వాత మాత్రమే కనిపిస్తుంది. సో ఇలా అన్నమాట. సో ఇప్పుడు అప్లోడ్ షార్ట్ పైన క్లిక్ ఇస్తే వెళ్ళిపోతుంది. అంతకు అప్లోడ్ షార్ట్ చేసే ముందు కంటే మీకు ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే, ఒకవేళ మీరు ఈ వీడియో అనేది కిడ్స్ కోసం చేస్తుంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ లైక్ కిడ్స్ కోసం కాదు ఈ వీడియో ఎవరైనా చూడొచ్చు అంటే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది క్లిక్ చేయండి. సో ఒకవేళ మీరు ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఈ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే సో బిలో 18 వాళ్ళు మాత్రమే చూడాలా, సో లేదు అందరూ చూడొచ్చు అంటే సో ఇలా అన్నమాట. ఎస్ అంటే బిలో లైక్ సో 18 పైన ఉన్న వాళ్ళు నా వీడియో చూడకూడదు అంటే ఇక్కడ రెస్ట్రిక్ట్ చేయొచ్చు. లేదు సో ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు అందరూ చూడొచ్చు అంటే నో అని క్లిక్ చేయండి. సో రెండింటికి మోస్ట్లీ నో అనే క్లిక్ చేశాను నేను. సో చూడండి ఇప్పుడు. సో నెక్స్ట్ ఏమున్నాయి రిలేటెడ్ వీడియో. సో ఇక్కడ మీరు లైక్ ఏదైనా ఒక వీడియో కూడా మీరు ఇలా లింక్ అనేది యాడ్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ సమ్ వీడియో అనేది చేశాను నేనంటే షార్ట్కి లాంగ్ వీడియో లింక్ ఎలా యాడ్ చేయాలనేది కూడా నేను వీడియో చేశాను. సో అది కూడా మీరు చూసేయండి నా ఛానల్లో. నెక్స్ట్ చూడండి, సో ఇలా ఒకవేళ బ్యాక్ వచ్చినప్పుడు చేంజెస్ అనేవి సమ్ టైమ్ డిస్కార్డ్ అవుతాయి. చూడండి, చూడండి ఇప్పుడు. సో అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి కమెంట్స్ అనేది మీ ఇష్టం, ఆన్లైన్ పెట్టుకోండి ఆఫ్లోనా పెట్టుకోండి. సో కమెంట్స్ సమ్ టైమ్ టర్న్ ఆఫ్ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఆఫ్ చేయండి, కావాలనుకుంటే ఆన్లో పెట్టండి. సో అంతే అండి. సో ఇక్కడ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకున్నాము. సో సమ్ టైమ్స్ చూడండి బై డిఫాల్ట్గా ప్రైవేట్లో ఉంటుంది కాబట్టి సో నేను ఇక్కడ పబ్లిక్ పైన క్లిక్ చేశాను. సో పబ్లిక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షెడ్యూల్లో అనేది చూడండి. సో లోకల్ టైం అనేది ఏదైనా ఇవ్వచ్చు మనం ఇక్కడ. సో 21 ఉంది కాబట్టి, ఎందుకంటే నెక్స్ట్ డేటే ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రీవియస్ సో ఈ రోజు డేట్ 20 కదా, 20 అని తీసుకొని ఓకే చేయండి. టైం అనేది 6 o'clockకి నేను ఇవ్వాలనుకున్నాను, 6 PM ఓకే చేయండి. సో బ్యాక్ వచ్చి జస్ట్ క్లిక్ అప్లోడ్ షార్ట్ పైన క్లిక్ చేశారంటే సో అప్లోడ్ అయిపోతుంది వీడియో. బట్ ఎప్పుడు యూజర్కి కనిపిస్తుంది అంటే సో ఈరోజు 6 o'clock పైన కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు వీడియోని చాలా ఈజీగా సో పబ్లిక్ ప్రైవేట్ షెడ్యూల్, సో పబ్లిక్ ప్రైవేట్ అన్లిస్టెడ్ షెడ్యూల్ సో ఎలా చేసుకోవాలని చెప్పాను కదా. సో మై ఛానల్ని చూసి తెలుసుకోండి. బాయ్.